సైకిల్ రేస్ పట్టుకుందామా? అమ్మ అదే మన పాత ఆట. మనం వెళ్ళి ఆ ట్రీని టచ్ చేసి వచ్చేద్దాం. హ్యాపీ బర్త్డే. కృష్ణ, నువ్వు వచ్చేసావు కృష్ణ. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కృష్ణ. నువ్వే నా జీవితం. నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు కృష్ణ. నేను ఎప్పటికీ అలా జరగనివ్వను. నువ్వెందుకు వచ్చావు సాగర్? మళ్ళీ నా కృష్ణని నువ్వు నా కృష్ణని నా నుండి లాగేసుకున్నావు. నా కృష్ణని నాకు దూరం చేసావు కదా. లేదు గంగా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. నేను నీ కృష్ణ దగ్గరికి తీసుకెళ్ళడానికి. మన ఇంటికి వెళ్దాంరా, పద. వెళ్ళిక్కడి నుండి. గంగా, నేను చెప్పేది ఒకసారి విను. నీకు చెప్పేది వెళ్ళిక్కడి నుండి. వెళ్ళిపో సాగర్. గంగా ప్లీజ్, నేను చెప్పేది విను. కృష్ణ నీ కోసం ఎదురు చూస్తుంది అక్కడ. పద ప్లీజ్. వెళ్ళు సాగర్. నీకు చెప్తుంటే అర్థం కావడలేదా? వెళ్ళిపో. గంగా, నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. గంగా ప్లీజ్. చేయాల్సిందంతా చేసేసావు. ఇంకేం మిగిలింది సాగర్? గంగా ప్లీజ్, నేను చెప్పేది విను. పద నాతో పాటు ఇంటికి. నాకు నీ అబద్ధపు సానుభూతి అవసరం గంగా, లేదు. నేను నిన్ను వెళ్ళిపో. తీసుకెళ్ళడానికి వచ్చాను. గంగా నీ మాటలతో గంగా, నేను చెప్పేది విను. తలుపు తీ గంగా, నేను నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్లీజ్ గంగా, నేను చెప్పేది విను. వెళ్ళిపో సాగర్. గంగా తలుపు తెరు ప్లీజ్. నా కృష్ణని నువ్వు నీ మాటలతో మాయ చేసి నీ వైపుకు తిప్పుకున్నావు. అలాంటిది ఏం లేదు గంగా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నాకు బాగా తెలుసు గెలవడం కోసం నువ్వేమైనా చేయగలవని. కానీ ఇంత నీచానికి దిగజారుతావని నేను కల్లో కూడా ఊహించలేదు సాగర్. అలాంటిది ఏం లేదు గంగా, నేను చెప్పేది విను. నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు నా నుండి నా సర్వస్వం లాగేసుకున్నావు. నా ప్రేమ, నా నమ్మకం, అన్ని, నా సంతోషాల్ని కూడా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,